తెలంగాణ రాష్ట్రంలో ఒక మేయర్ శాలరీ ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ తెలపండి. అసలు ఎంత ఉంటుంది ఏందని ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం. కానీ ముందుగా మీరు గెస్ చేయండి ఎంత ఉంటుంది అనేది. ఆ శాలరీకును వాళ్ళకు ఇప్పుడు సంపాదించుకోబోయే ఆస్తులకు ఏదైతే ఉందో అసలు పొందననే ఉండదు. ఎందుకంటే వాళ్ళున్న లైఫ్ స్టైల్ కూడా అన్ని మారిపోతుంది కాబట్టి ఇక ఈ 5 సంవత్సరాలలో ఎవరెవరు ఎంత సంపాదించుకుంటారు ఇప్పుడే మనం చూసుకోవాలి. ఈమె ఇప్పుడు ఫలానా కార్పొరేటర్కు మేయర్కు ఎంత ఉన్నది, ఒక 4 సంవత్సరాల తర్వాత ఎంతవరకు వీళ్ళు సంపాదించుకుంటారు ఏందనేది చూడాలి. వీళ్ళందరూ కూడా ఎవరు డెవలప్మెంట్ చేయడానికి రారు, ఖాళీ వాళ్ళ పవర్ చూపించుకోవడానికి, అధికారంలో మేము ఉన్నామని చూపించుకోవడానికి, వెనకాల ఆస్తి వేసుకోవడానికి వస్తారు అంతే తప్పించి వీళ్ళు వచ్చి పీకి పొడిచేది కూడా ఏం లేదు ఇక్కడ. మరి ఒక మేయర్ శాలరీ, ఒక మేయర్ జీతం ఎంతో తెలుసా అని చెప్పి ఈడున్నది ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 105 పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు. కొత్త మేయర్లు, ఉప మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక సోమవారం జరిగినది. వారికి గౌరవ మర్యాదలతో పాటు అధికార బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా నగర పట్టణ ప్రథమ పౌరులుగా ప్రోటోకాల్లో వారు మొదటి స్థానంలో ఉంటారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ఎన్నికైన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఉంటుంది. మరి ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళు ఏం చేస్తారు, ఏమైనా డెవలప్మెంట్ చేస్తారా, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు ఏందన్నది కూడా మనం చూడాలి. మేయర్కు జీతాలు, వాహన బాధ్యతలు ఉంటాయి. సిబ్బంది సేవలను వినియోగించుకోవచ్చు. ఇంకా పురపాలక చైర్పర్సన్లకు వేతనాలు ఉంటాయి. 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 19,500 రూపాయలు ఇస్తారంట. డిప్యూటీ చైర్పర్సన్లకు 9,750 రూపాయలు, కౌన్సిలర్కు 4,550 చొప్పున వేతనాలు ఉంటాయంట. అమ్మో పాపం చాలా కష్టమైపోతుంది కావచ్చు వాళ్ళకు ఉన్న మెయింటెనెన్స్కి, వాళ్ళు సంపాదించుకునే దానికి. ఇక దేనికి డ్రైవర్ జీతం అనుకోవాలి. అది వీళ్ళకి వచ్చే శాలరీ ఇది ఏదైతుందో వాళ్ళ డ్రైవర్కి ఇచ్చే జీతం అనే అనుకోవాలి. ఎందుకంటే అంతగానో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంత చిన్నోళ్ళైనా, కార్పొరేటర్లు అయినా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి, వాళ్ళకు 2 బండ్లు మెయింటైన్ చేస్తారు. మరి సంపాదించుకోవాలి కదా, ఇప్పుడు వచ్చింది అట్లా సంపాదించుకొని వాళ్ళ మెయింటెనెన్సే లక్షలలో ఉంటుంది నెలకు. ఇవేం సరిపోతాయి. ఇక 50,000 కంటే తక్కువ జనాభా గల మున్సిపాలిటీలలో చైర్పర్సన్లకు 15,600, డిప్యూటీ చైర్పర్సన్లకు 6,500, కౌన్సిలర్లకు 3,250 చొప్పున వేతనాలు ఉంటాయంట. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఎప్పుడు ఉంటుందంటే 4 సంవత్సరాల తర్వాత. మొదటి పదవి చేపట్టిన 4 సంవత్సరాల వరకు వారిపై ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఇక 4 సంవత్సరాలలో అంతా దోచుకుంటాడు. ఈ తర్వాత పెడితే ఉన్నది, పెట్టకపోతే ఉన్నది, సంవత్సరమే ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత మొత్తం ఓటు హక్కు ఉన్న సభ్యులతో కనీసం సగం మంది సంతకాలతో నోటీసు ఇచ్చి 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తే వారిని పదవి నుంచి తొలగించవచ్చు అంట. ఇక వీళ్ళకున్న బాధ్యతలు ఏంటంటే ఇక చెప్పినా కూడా ఏముండదు, జస్ట్ బాధ్యతలు అంతే, చెప్పుకోవడానికి. అలా పాటించరు, చేయరు కూడా. పాలకవర్గం పరిశుద్ధ పర్యవేక్షణ మొదలు రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, మొక్కలు నాటడం, తాగునీటి సరఫరా చేయడం, వీధి దీపాలు నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, పన్ను వసూలు, ఇది ఒక్కటి చేస్తారు గట్టిగా అంతే. పన్నుల వసూలు ఒక్కటి చేస్తారు కావచ్చు. రుణాల చెల్లింపు వంటి బాధ్యతలు నిర్వహించాలి. ఇలా వీధి దీపాల గురించి కూడా మీరు మర్చిపోండి, ఇక రోడ్ల గురించి మర్చిపోండి, తాగునీటి గురించి మర్చిపోండి. మొక్కలు నాటడం అంటే అది జరగదు. ఇక ఖాళీ ఆడ నర్సరీలో పడి ఉంటే అంతే తప్పించి పాపం వాళ్ళు వచ్చి జనాలకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కూడా వచ్చి కాలనీలలో పెట్టాలని చెప్పి ఆడ తవ్వుతారు, మొక్కలు పెడతారు. వాళ్ళకన్నా నీళ్ళు పోసే బాధ్యత ఉండాలి కదా. చెట్లు పెంచుకోవాలని మన దగ్గర కూడా సకదనం లేనప్పుడు ఇక వాళ్ళని కూడా ఏం లాభం. వాళ్ళని అన్నప్పుడు మీరు కూడా ఒక 2-3 మాటలు పడండి. వాళ్ళు వచ్చి చెట్లు పెడితే ఏమైంది, 4-5 రోజుల వరకు ఇక చెట్టు కనిపేది, అయిపోయింది. ఎవరు వచ్చి పీక్కొని పోతారు, లేదా దాన్ని వీళ్ళు నీళ్ళు పోయాక కరెక్ట్గా అక్కడ దాన్ని మెయింటైన్ చేయక అయిపోతుంది. ఇక ఆడ వీళ్ళు పట్టించుకోరు, ఇక చుట్టుపక్కల ఉన్న జనాలు మీరు కూడా పట్టించుకోకపోతే ఎట్లా చెప్పండి. ఇక సరే వాళ్ళకంటే బాధ్యత లేదు, మనకన్నా ఉండాలి కదా కొంచెం అన్నా. పాలకవర్గ సమావేశాలకు మేయర్ అధ్యక్షత వహించాలి. నెలకు కనీసం ఒక్కసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. మేయర్ చైర్పర్సన్లను లేని సమయంలో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను పాలకవర్గ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. మొక్కల సంరక్షణలో విఫలమైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంబంధిత వార్డు సభ్యుడిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, గ్రాంట్ల క్రింద నిధులు ఇస్తాయి. ఇది కూడా మొక్కల సంరక్షణ విఫలమైతే మరి జనాలకు కూడా ఎక్కడైనా వాళ్ళు చేయనప్పుడు మనం కూడా పోయి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ. నగరపాలక సంస్థల్లో 5
పురపాలికల్లో 4 చొప్పున కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు. వీరికి కౌన్సిల్ లేదా కార్పొరేషన్ సమావేశాల్లో చర్చించే హక్కు ఉంటుంది, కానీ వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఇక మొత్తం ఇక లాస్ట్ అసలు ఎవరి వేతనం ఎంత, ఒక మేయర్కి ఎంత ఇస్తారంట, నెలకు శాలరీ వచ్చేసి 65,000 ఉంటుందంట ఒక మేయర్ శాలరీ. మరి డిప్యూటీ మేయర్కి వచ్చేసి 32,500 రూపాయలు, కార్పొరేటర్కి వచ్చేసి 7,800 రూపాయలు. అయ్యో అసలు సరిపోతుందా? నాకైతే డౌటే, సరిపోదు. మరి దేనికి వాడుకుంటారో ఇది, మరి అలా ఖర్చులు ఎట్లా వెళ్తాయి అనుకున్నారో ఇక. మరి చాలా మంది ఉంటారు కదా, వందల సంఖ్యలో ఉంటారు కార్పొరేటర్లు, వేలల్లో ఉంటారు కార్పొరేటర్లు. ఇది వీళ్ళకి సంబంధించి వేతనాలు అంట. మరి మీరెంత అనుకున్నారో కామెంట్లో మీరు ఎంత తెలిపినారు. మరి దానికి దీనికి ఇక్కడ పొంతన ఉన్నదా? మరి ఈ పైసలు ఏవైతే వీళ్ళకి వస్తున్నాయో ఇవి వీళ్ళకి సరిపోతాయి అనుకుంటున్నారా? వీళ్ళు చేసే మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళు మెయింటైన్ చేసే లగ్జరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న జిల్లాలలో తీసేయండి, హైదరాబాద్ రంగారెడ్డి ఇస్టేట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇవి నిజంగా సరిపోతాయా? వాళ్ళు సంపాదించుకునే దానికి దీనికి ఏమన్నా పొంతన ఉన్నదా అనేది ప్రతి ఒక్కరు ఒక్కసారి కామెంట్ తెలపండి. ఇంకోటి కూడా జనాలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వీళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేయకపోయినా మీ ఏరియాలో స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏవి కూడా కరెక్ట్ లేనప్పుడు మీరు వాళ్ళని 100% గట్టిగా అడగండి. అడిగితే జర వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఎప్పుడు భయపడరు? జనాలు ప్రశ్నించినంత వరకు వాళ్ళు భయపడరు. ఒక్కసారి ప్రశ్నిస్తే భయపడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా భయపడతారు. జనాలు అడుగుతున్నారు కదా చేద్దాం, సైలెంట్ అయిపోతారు అన్న యాంగిల్లో వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఏమేమి కావాలి ఏందనేది గట్టిగా అడగండి. ఖాళీ పవర్లకు రావడానికే వాళ్ళకు ఎలక్షన్ కావాలి. వన్స్ పవర్లకు వచ్చినాక ఎవరు కూడా పట్టించుకోరు. మనం అడిగేంత వరకు ఎవరు కూడా పట్టించుకోరు. కాలనీలో కానివ్వండి, మీరందరు గట్టిగా ఒక కమిటీ వేసుకొని లేదా గ్రూప్గా పోయి అడిగినప్పుడు, గట్టిగా ఫైట్ చేసినప్పుడు 100% దిగొస్తారు. వాళ్ళు ఏం పెద్ద తోపులేం కాదు, 100% దిగొస్తారు. చేయాల్సిందే, ఫండ్స్ ఉంటాయి, చేయాల్సిందే. ఫండ్స్ లేవు అవి అని చెప్పి నాటకాలు ఆడతారు కానివ్వండి, ఫండ్స్ ఉంటాయి, చేసే అవకాశాలు కూడా ఉంటాయి, కాకపోతే చేత కాదు. ఇంకోటి ఏంటంటే కమిషన్లు మిస్ అవుతాయి. కమిషన్లు మిస్ అవుతాయో ఏందో అని చెప్పి డీలే చేసుకుంటా పోతారు. మనం అడగకపోతే ఇక మొత్తానికే మర్చిపోతారు అది. సో ఇది మొత్తానికి అయితే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఇక ఎప్పుడు పెడతారు ఏందనేది కూడా చూడాలి. ఇక అవ్వైనాక కూడా ఎక్కడ కూడా మీరైతే అధికారులను కానివ్వండి, పొలిటికల్ నాయకులను కానివ్వండి, మనం ప్రశ్నించినంత వరకు వాళ్ళు ఆడేదే ఆట. దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ రూపకంలో తెలపండి.